ఇప్పుడు రష్యాకి డేంజర్ కాదు, కానీ చైనా ఎప్పుడైనా డేంజర్ సైబీరియాని ఆక్యుపై చేసుకుంటుందంట 2040 నాటికి. ఎందుకంటే అప్పుడు పాపులేషన్ రష్యాలో ఉండదు, అమెరికా కూడా ఆధిపత్యం తగ్గిద్ది. అప్పుడు ఏకంగా చైనా పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కదా, సైబీరియా పైన ఉన్న సైబీరియాను ఆక్యుపై చేసుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్యన బార్డర్ ప్రాబ్లం ఉంది. కానీ ఇండియాకి రష్యాకి అద్భుతమైన బంధం అనమాట. ఇప్పుడు ఫ్రెండ్సే, అవి ఎప్పుడు కొట్టుకునే న్యాచురల్ అలయన్స్ అంటారు అవి. ఓకే, భౌగోళికంగా న్యాచురల్ అలయన్స్ అంటారు. ఇప్పుడు రష్యా మనకి ఇచ్చే S-500 అదే బాపతులు ఇస్తుంది, టెక్నాలజీతో ఇస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ వేదిక కాబోతుంది S-500 తయారీలో. ఓ $2.5 బిలియన్ కొనుక్కుంటాం, 2-3 కొనుక్కుంటాం, ఇంకో 10 మనం ప్రొడ్యూస్ చేసుకోవడానికి లైసెన్స్ ఇస్తుంది అనమాట. అంటే S-500, దాని తర్వాత S-550 అనేది ఒకటి వస్తుంది, అది కూడా మనకు దాఖలు అవుతుంది. అది మనమే తయారు చేసేసుకోవచ్చు అనమాట. మన ఓన్ ఇండియాది కూడా ఒకటి తయారవుతుంది S-500, S-400 రేంజ్లో. సో ఈ టెక్నాలజీ వల్ల మనకు కూడా ఉపయోగం అవుతుంది. ఎనీహౌ ఇప్పుడు హైదరాబాద్ అనేది S-500కి ఉంటుంది. భవిష్యత్తులో ఇప్పుడు చైనా, పాకిస్తాన్ మనం ఆపాం, అది నెస్సలు నేర్చుకుని ఇంకా 5th జనరేషన్ J-35A ఫైటర్స్ నుంచి తెచ్చుకుంటుంది. 5th జనరేషన్ హైపర్సోనిక్ డెవలప్ చేసింది. అప్పుడు S-400 మనకు సరిపోదు. S-400 ఎట్టి పరిస్థితుల్లో మనకు సరిపోదు. కేవలం 2-3 సంవత్సరాల్లో వాళ్ళకి అది వస్తుంది. కాబట్టి 2-3 సంవత్సరాల్లో మనకు S-500 కావాలి. అదేవిధంగా S-550 కూడా కావాలి. ఇండియా గుణపాఠాలు నేర్చుకుని ముందుకెళ్తుంది. S-500 హైదరాబాద్ వేదిక కావడం కూడా మనకి ముదావాహం.